31 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పు 1200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేతిలో 25,000 రూపాయలు ఇవన్నీ ఓ వ్యక్తిని తెలంగాణలోని ధర్మపురికి తీసుకొచ్చాయి. అప్పు తీర్చడానికే కేరళ నుంచి వచ్చిన ఆ వ్యక్తి కథ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. అసలు ఏంటా కథ? వాచ్ ఇట్. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లత్సన్న, కేరళలోని పాలక్కాడుకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ గతంలో సౌదీలో ఒకే కంపెనీలో పనిచేశారు. ఆ సమయంలో అవసరంతో ఇస్మాయిల్ లత్సన్న వద్ద 3,000 రియాల్స్ అప్పు తీసుకున్నాడు. తర్వాత ఇద్దరు ఎవరి ఊళ్లకు వారు వెళ్లిపోయారు. కానీ ఆ అప్పు మాత్రం ఇస్మాయిల్ను 31 ఏళ్ల పాటు వెంటాడింది. లత్సన్న చిరునామా తెలియక ఎన్నో ఏళ్లు వెతికిన ఇస్మాయిల్ ఈసారి గూగుల్ మ్యాప్స్, గూగుల్ జెమిని సహాయంతో కేరళ నుంచి ధర్మపురికి చేరుకున్నాడు. అప్పటికే లత్సన్న సౌదీలో ఉండడంతో కుటుంబ సభ్యుల ద్వారా వీడియో కాల్లో మాట్లాడి తన రుణం గురించి గుర్తు చేశాడు. 31 ఏళ్ల క్రితం తీసుకున్న 3,000 రియాల్స్కు సమానంగా నేటి విలువైన 25,000 రూపాయలను లత్సన్న కుటుంబ సభ్యులకు అందించి తన రుణాన్ని తీర్చుకున్నాడు. ఇస్మాయిల్ నిజాయితీ, కృతజ్ఞత ఆ కుటుంబాన్ని భావోద్వేగానికి గురి చేసింది. కొన్ని సంవత్సరాలకు ఆయన పిన్ని సాయి కేరళ వేయండు. ఆయన అడ్రస్ లేకుండే, ఫోన్లు కూడా లేకుండే. 30 సంవత్సరాలకు మళ్ళీ ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళి, జగిత్యాల నుంచి వెళ్ళి ధర్మపురికి వచ్చి మా ఆయన గురించి ఎట్లా వచ్చన్నా అని ఇంటి దాకా వచ్చి కలిసి మాకు డబ్బులు ఇచ్చిపోయింది. 30 సంవత్సరాలు అవుతుంది. ఆయన మర్చిపోలేదు. ఇచ్చిన వాళ్ళే ఎగబెడుతుర్రు, నువ్వు ఇయ్యలే అంటుర్రు. ఈయనకు ఖైదని లేదు, ఏం లేదు. కేరళ ఆయనకు ఆయన ఇచ్చిపోయింది అంటే మాకు సంతోషం. మర్చిపోయింది వాస్తవంగా. డబ్బులు ఇచ్చిన మన కూడా తెలియదు, మా ఇంట్లో ఫ్యామిలీ కూడా వాళ్ళకి చెప్పలే. ఈ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఇట్లా సంగతి ఇట్లా వచ్చిందని తెలుసుకొని ఆయన 30 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిండు ధర్మపురికి వచ్చిండు. ఇట్లా లచ్చన్న ఇంటికి, ఇక్కడ మా అన్న ఇంటికి కేరళ నుంచి వచ్చిండు. వచ్చి ఆయన డబ్బులు ఇక్కడ ఇచ్చిపోవడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత ఇచ్చిపోవడం జరిగింది. ఇప్పుడు 25,000 రూపాయలు. చాలా మంచి వ్యక్తి. ఈ రోజులలో ఎవరైనా కూడా డబ్బులు ఇవ్వడం లేదు. డబ్బులు ఇచ్చినా కూడా మర్చిపోవడం జరుగుతుంది. లొల్లిలో ఇట్లాంటి జరుగుతుంది. డబ్బులు ఎగబెట్టడం జరుగుతుంది. అసలు వ్యక్తి కేరళ నుంచి వచ్చి ఇచ్చిండంటే ఇటు మా అన్నయ్య మర్యాద, అంటే మా అన్నయ్య మర్యాద ఉన్నది కాబట్టి ఇలా ఇవ్వడం జరిగింది. ఆయన సుమారు 1215 కిలోమీటర్లు ప్రయాణించి 3 దశాబ్దాల తర్వాత అప్పు తీర్చేందుకు వచ్చిన ఇస్మాయిల్ కథ ఇప్పుడు ధర్మపురిలోనే కాదు, సోషల్ మీడియాలోనూ ప్రశంసలు అందుకుంటోంది. కృతజ్ఞతకు మాట నిలబెట్టుకోవడానికి ఈ ఘటన నిలువెత్తు ఉదాహరణగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.